నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మను భాకర్ ప్రస్తుతం ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒలింపిక్ మెడల్ సాధించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మను భాకర్ ట్రెండ్ అవుతుంది. ఎయిర్ గన్ షూటింగ్ లో భారతదేశం తరపున ఒలింపిక్స్ ఆడిన క్రీడాకారిణి ఈమె. 2018 ISSF ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ కప్ లో భారతదేశం తరపున ఆడి 2 బంగారు పతకాలు సాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఆశ్చర్యం ఏమిటంటే అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులో ఆమె సాధించిన విజయాలకు గాను 2020లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డుతో మను భాకర్ ను సత్కరించింది. ఇక 2017 కేరళలో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ లో భాకర్ ఏకంగా 9 బంగారు పతకాలు సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. అదే ఏడాదిలో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో కూడా భాకర్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇక 2018వ సంవత్సరంలో మెక్సికోలోని గ్వాదలహరా సిటీ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ వరల్డ్ కప్ లోని 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోని ఫైనల్స్ లో 2 సార్లు ఛాంపియన్ గా నిలిచిన అలెగ్జాండ్రా జావ్లాను మను భాకర్ ఓడించింది. ఈ విజయంతో భాకర్ వరల్డ్ కప్ లో అతి చిన్న వయసులోనే బంగారు పతకం సాధించిన భారతీయురాలుగా రికార్డు నెలకొల్పింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే భాకర్ ఈ రికార్డు సాధించడం గొప్ప విషయం. టోక్యో ఒలింపిక్స్ కు ముందు వరకు పెద్ద సంఖ్యలో పలు పతకాలను గెలుచుకొని రికార్డులు సృష్టించింది. గతంలో బాగా కష్టపడి కూడా ఒలింపిక్ పతకం గెలవడంలో ఫెయిల్ అయిన మను బాగా డిప్రెస్ అయిపోయింది. ఇక ఆటకు గుడ్ బై చెప్పి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకుంది. కానీ సన్నిహితుల ప్రోత్సాహం కారణంగా చివరిసారిగా మళ్లీ ప్రయత్నిద్దాం అనే ఆలోచనతో ఈసారి కూడా అంతే స్థాయిలో కఠోర సాధన చేసి ఏకాగ్రత చెదరకుండా ఒకే లక్ష్యాన్ని గురిపెట్టింది. దాంతో మళ్లీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఇక జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 4 స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ కప్ లో 2 కాంస్యాలు, ఇంకా వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ, కాంస్యాలు గెలిచింది. ఇలా ఏకాగ్రతతో కష్టపడుతూ కేవలం 22 ఏళ్ల వయసులో మను భాకర్ ఇప్పుడు ఒలింపిక్ పతక విజేతగా తానేంటో నిరూపించుకుంది. గత ఒలింపిక్స్ చేదు జ్ఞాపకాలను చెరిపివేసింది. తన పట్టుదలతో కేవలం 22 ఏళ్లకే కోటీశ్వరాలైంది. మను భాకర్ నికర విలువ, టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్లతో కలిపి మొత్తం 12 కోట్లు సంపాదించిందని సమాచారం.